గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ల ఘటనలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గురుకులాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. అయితే కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్. తన గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని ఫైర్ అయ్యారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్ లో కూడా ఆయన అనుచరగణం ఉన్నది. కొంతమంది ఆయన వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు. కావాలని ఇటువంటి ఇష్యూలను క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి ఒక ప్రణాళిక ఈయన ద్వారా నడిపిస్తా ఉన్నారు టిఆర్ఎస్ నాయకుడు సైకోరావు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇలా ప్రవీణ్ కుమార్ ముఠ గతంలో గురుకులాల కార్యదర్శిగా పనిచేసినటువంటి, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో 7-8 సంవత్సరాలు గురుకులాల కార్యదర్శిగా పనిచేసినటువంటి ప్రవీణ్ కుమార్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇలా బీఆర్ఎస్ నాయకుడిగా కొత్త అవతారం ఎత్తి ఇలా గురుకుల పాఠశాలను బదనం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త కేటీఆర్, కేసీఆర్, నువ్వు 100 మంది ప్రవీణ్ కుమార్లను పంపించినా కూడా ఇలా మా నిబద్ధత ఏందో ప్రజలకు తెలుసు. అసలు మీకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు సురేఖ గారు. నేను సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పటికి కూడా గౌరవించే మాట్లాడుతున్నాను. తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఆ మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు. మీరు నా గురించి మాట్లాడుతున్నారు.